గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని నియోజకవర్గానికి చాలా కాలంగా దూరంగా ఉన్నారు. అనారోగ్యంతో ఆయన హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడప్పుడు మాత్రమే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు, కార్యకర్తలతో కలుస్తున్నారు. కార్యకర్తలతో కలిసిన సందర్భంలో వారికి భరోసానిస్తున్నారు, మళ్లీ అధికారంలోకి వస్తామని హామీ ఇస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే కొడాలి నానికి గుడివాడ నియోజకవర్గంలో సానుకూల పరిస్థితులు ఏర్పడుతున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము గెలిచారు. గెలిచిన తర్వాత నియోజకవర్గంలో అవినీతి అక్రమాలకు లెక్క లేకుండా పోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మట్టి తవ్వాలన్నా, మట్టి తరలించాలన్నా, అనుమతులు కావాలన్నా వెనిగండ్ల రాము అనుచరులకు కప్పం కట్టాల్సిందే. రియల్ ఎస్టేట్ నిర్వహించాలన్నా కప్పం కట్టాల్సిందే. ఏదైనా అనుమతులు కావాలన్నా కప్పం కట్టాల్సిందే. వెనిగండ్ల రాము బంధువు పేరుతో మరొక వ్యక్తి సిఫార్సు లేఖలు కూడా అమ్ముకుంటున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకుంటూ అవినీతికి పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ఇసుక కావచ్చు, మద్యం కావచ్చు, రేషన్ కావచ్చు, అన్ని విషయాల్లోనూ ఆయన అనుచరులు, ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు జోక్యం చేసుకొని నియోజకవర్గంలో అవినీతి అక్రమాలను లెక్క లేకుండా చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. వెనిగండ్ల రాము వ్యవహార శైలిపైన, ఆయన అనుచరుల వ్యవహార శైలిపైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే కొడాలి నాని నియోజకవర్గంలో యాక్టివ్గా లేకపోయినప్పటికీ ఆయనకు సానుకూల పరిస్థితులు ఏర్పడుతున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాస్తవంగా కొడాలి నాని అటు తెలుగుదేశం పార్టీలోనూ గెలిచారు, ఇటు వైసీపీలోనూ గెలిచారు. గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నానికి తిరుగులేదనుకున్నారు, కానీ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. గెలిచిన తర్వాత కొడాలి నాని అనారోగ్యంతో నియోజకవర్గానికి కొంతకాలం దూరం అయ్యారు. అయితే ఈ మధ్యలో వెనిగండ్ల రాము అక్రమాలు, అవినీతికి అంతు లేకుండా పోవడంతో నియోజకవర్గంలో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు. ఇవన్నీ కాకుండా ప్రభుత్వంపై ఉన్నటువంటి అసంతృప్తి, సంక్షేమ పథకాల అమలు విషయంలో ఉన్నటువంటి అసంతృప్తి, అభివృద్ధి విషయంలో ఉన్నటువంటి అసంతృప్తి, ఇవన్నీ కలగలిసి నియోజకవర్గంలో కొడాలి నానికి సానుకూల పరిస్థితులు ఏర్పడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ కొడాలి నానికి మద్దతు తెలిపారు. కటారి ఈశ్వర్ కుమార్ బలమైనటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు. ఆ సామాజిక వర్గం మొత్తం కూడా కటారి ఈశ్వర్ కుమార్ మాట కాదని పరిస్థితి లేదు. ఇప్పుడు కొడాలి నానికి కటారి ఈశ్వర్ కుమార్ మద్దతు తెలపడంతో ఆ సామాజిక వర్గం మొత్తం కూడా కొడాలి నాని వెంట నడిచేందుకు సిద్ధమవుతోంది. అదేవిధంగా కాపులకు సంబంధించి కూడా కొడాలి నానితో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. గుడివాడ నియోజకవర్గంలో వైసీపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఎందుకంటే అటు జనసేన పార్టీ పైన అసంతృప్తితో కాపులు వైసీపీ వైపు వస్తున్నారు. జనసేన పార్టీ ఇంకా 15 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీలో పొత్తులో ఉంటామని మాట్లాడుతోంది. ఇది కాపులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా రంగా వర్గీయులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొడాలి నానికి వంగవీటి రాధా కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. రంగా వర్గీయులు మొత్తం కూడా కొడాలి నానికి మద్దతుగా నిలవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అదేవిధంగా కటారి ఈశ్వర్కు సంబంధించిన యాదవ సామాజిక వర్గం కూడా కొడాలి నానికి అండగా నిలబడాలని నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గంలో ఈ రెండు కీలక సామాజిక వర్గాలు కీలక ప్రభావం చూపుతాయి గెలుపోటములు నిర్ణయించడంలో. ఈ రెండు సామాజిక వర్గాలు కొడాలి నాని వైపు వస్తుండడంతో నియోజకవర్గంలో కొడాలి నానికి గ్రాఫ్ పెరుగుతోంది. అదే క్రమంలో వెనిగండ్ల రాము పైన, ఆయన అనుచరుల పైన ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. వారు చేస్తున్న అక్రమాలపైన అసంతృప్తి పెరుగుతోంది. ఫలితంగా అది వైసీపీకి అడ్వాంటేజ్గా మారుతుంది. నియోజకవర్గంలో యాక్టివ్గా లేకపోయినా కొడాలి నానికి అడ్వాంటేజ్గా మారుతుంది. వచ్చే ఎన్నికల్లో కొడాలి నాని గెలుపును ఆపలేరంటూ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే అలాంటి వాతావరణం గుడివాడ నియోజకవర్గంలో ఏర్పడుతోంది. కొడాలి నాని నియోజకవర్గానికి దూరమైన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదే అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వారు విర్రవీగుతున్నప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం కొడాలి నానికి అనుకూలంగా మారుతున్నాయి, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మారుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొడాలి నాని కూడా అప్పుడప్పుడు నియోజకవర్గానికి వస్తూనే ఉన్నారు. నియోజకవర్గ కార్యకర్తల సమస్యలు వింటున్నారు, వారికి భరోసానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని భరోసా ఇవ్వడంతో పాటు వారికి అండగా నిలిచే ప్రయత్నం చేస్తుండడంతో వైసీపీ కార్యకర్తల్లో కూడా కొడాలి నాని ఆరోగ్యం పట్ల సానుభూతి ఉంది. అదే క్రమంలో తెలుగుదేశం కూటమి అక్రమాలను వైసీపీ కార్యకర్తలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు. ఇవన్నీ కలగలిస్తే వచ్చే ఎన్నికల్లో కొడాలి నానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందన్న విశ్లేషణ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.